హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా ఇంకా బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. మార్నింగే పూజ చేసేసుకొని ఇంకా ఇడ్లీ చేసేద్దామని వచ్చేసాను. మరి సాంబార్ చేయాలి కదా. నేను మొన్న ఒక రీల్ చూస్తుంటే ఇన్స్టాలో సాంబార్ ఈజీగా పప్పు ఉడకబెట్టకుండా ఎలా చేయాలని చూశాను అనమాట. నాకు నచ్చి ఒకసారి ట్రై చేశాను, బాగా అనిపించింది. ఒకసారి ట్రై చేద్దాం, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఆ మెథడ్లో ఈరోజు ఎలా చూపించాలనేది మీకు చూపిస్తాను. యాక్చువల్గా దీని పేరు తిరువనమలై సాంబార్ అంట. నేను ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ హడావిడి లేకుండా సాంబారు ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎంత ఈజీగా అయిపోయింది తెలుసా, చాలా ఈజీ ప్రాసెస్. సాంబార్ చేయాలంటే పప్పు ఉడకబెట్టాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా. మార్నింగ్ బాక్సులు పంపాలి పిల్లలకి ఆఫీసులకి అన్నప్పుడు, ఈ హడావిడిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఈ సాంబార్లు చట్నీ ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అలాంటి వారికి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వాళ్ళకే కాదండి, ఇంట్లో బాక్సులు కట్టే హడావిడి ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు నచ్చిన ఈ సాంబార్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా ఏంటో చూసేద్దామా. మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తీసిన పల్లీలు, 2 గంటల ముందే నానబెట్టుకున్న కందిపప్పు, ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. మనము ఏ బౌల్లో అయితే సాంబార్ చేయాలనుకుంటామో అందులోకి ఆనియన్స్, ఒక 7-8 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచేసి యాడ్ చేసుకోవాలా. 2 టమాటాలు స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడరు, మీరు ఏది వాడితే అదే వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. కారం ఇష్టం అంటే యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసండి, ఎందుకంటే సాంబార్ పౌడర్లో కూడా కారం ఉంటుంది కదా. ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేతితో. ఇలా కలిపిన తర్వాత మునక్కాడలు కూడా వేసేసుకొని కలపాలి. కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. సాంబార్కి తగినన్ని వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇక స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుందాం. మునక్కాడలు మెత్తగా అయిపోతే సరిపోతుంది. సాంబార్ ఉడుకుతుంటే గుమగుమలాడుతుంది తెలుసా. బాగా చిక్కగా కూడా వస్తుందండి సాంబార్. ఇది చూస్తుంటేనే కనిపిస్తుంది కదా మీకు. ఫస్ట్ టైము సాంబార్లు రసము ఇలాంటివి చేసేటప్పుడు ఎంతసేపు ఉడికించాలా అనేది కొంచెంమంది కొద్దిగా ఐడియా ఉండదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా అంతే కదా. మనకి సాంబార్ కానీ రసం కానీ ఉడికాయి అంటే మంచి గుమగుమ అరోమా వస్తుందన్నమాట. అందాక ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ కాబట్టి ఇంకా మునక్కాడలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోయింది. బాగా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెట్టేసుకుందాము. చిన్న కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేసుకుంటే సరిపోతుంది. చివరిలో కొద్దిగా ఇంగు వేస్తే గుమగుమలు ఆడిపోతుంది. సాంబార్కి రసంకి మాత్రం ఇంగు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంగువ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇందాక కచ్చాపచ్చగా దంచిన ఒక 5-6 వెల్లుల్లి వేసేసుకొని వెల్లుల్లి కూడా ఎర్రగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి ఫస్టే వేసేసుకుంటే బాగా ఫ్రై మంచి అరోమా వస్తుంది. నేను మర్చిపోయి చివరిలో వేసేస్తున్నాను. వెల్లుల్లి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పోపు వచ్చేసి సాంబార్లో పెట్టేసుకోవడమే. తాలింపు సాంబార్లోకి వేయగానే గుమగుమలాడిపోతుందండి. ఆహా, ఎంత మంచి అరోమా వస్తుంది తెలుసు. అసలు సాంబార్ ఉడుకుతుంటేనే బయటికి స్మెల్ వచ్చేసింది, అంత బాగుంటుంది అసలు. సూపర్గా వచ్చింది సాంబార్ అయితే. బాగా చిక్కగా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనకి బాగా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. కొంతమంది చిక్కగా ఇష్టపడరు, కొంచెం పల్చాగా ఉండాలనుకుంటారు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. నేను ఇడ్లీలో కాబట్టి మీడియంగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా 2 వేసేసుకొని లాగించేయడమే. సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది కదా కాంబినేషను. ఓన్లీ చట్నీ కంటే ఇలా 2 వేసుకుంటాం మేమైతే. చట్నీ సాంబారు 2 కూడా యాడ్ చేసుకొని ఇడ్లీ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వేడి ఇడ్లీలోకి సాంబార్ వడ్డించేసుకుందాం.
అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో సాంబార్ చేయడం అయితే. అలా ఇడ్లీ అయిపోయేలోపు ఇలా సాంబార్ కూడా అయిపోతుంది తెలుసా. గుమ్మ గుమ్మలాడిపోతుంది అసలు. చూసారా, పొగలు పొగలు కక్కేస్తుంది అసలు. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది కదా. వెయిట్ చేయండి, టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. మనం ప్రిపేర్ చేసిన సాంబార్. మా ఇంట్లో మాత్రం ఇడ్లీ చేస్తే దాదాపు సాంబార్ ఉంటుంది. బాగుంది టేస్ట్. వేడివేడి ఇడ్లీ, వేడివేడి సాంబార్ సూపర్గా ఉంది. ఇడ్లీలో కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. రైస్లో కూడా బాగుంటుంది సాంబార్. బాగా చిక్కగా కూడా వచ్చింది తెలుసా. అసలు ఎంత బాగుందో అసలు. నాకైతే ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది. ఈజీగా అయిపోతుంది కదా, మనకి టైం వేస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఎంత ఈజీగా అయిపోతుంది తెలుసా. మరి మీకు నచ్చింది ఈ ప్రాసెస్? నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయరాదు. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే హైప్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.